హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెంతి కూర బఠానీ టమాటా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 200 గ్రాముల మెంతి కూర, ఒక 3 పచ్చిమిర్చి, ఒక పావు కేజీ బఠానీ, ఒక ఆనియన్, 3 టమాటాలు. ముందుగా మెంతి కూరని బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత అప్పుడు మనం తీసుకున్న మెంతి కూరను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము తీసుకున్న మెంతాకును వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆకు కొంచెం మగ్గిపోయాక అప్పుడు బఠానీలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఆకు మగ్గిపోయింది, ఇప్పుడు మనము బఠానీలు వేసేసుకుందాం. బఠానీలు వేసుకొని మగ్గాక కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని బాగాసేపు ఉడకనివ్వాలి. ఉప్పు పసుపు బాగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగాసేపు మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, బఠానీలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు టమాటా మొత్తం కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. టమాటా మొత్తం బాగాసేపు మగ్గాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం దిగేంత వరకు బాగాసేపు ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, టమాటా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం మనకు టమాటాకి బఠానీకి సరిపడేంత కొంచెం కారం వేసుకోవాలి. ఆకుకూరలో కారం ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది ఫ్రెండ్స్, అందుకోసమనే కారం తక్కువగానే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి వాటర్ పడదు ఫ్రెండ్స్, ఎందుకోసమంటే ఆకుకూరలోనే వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే మనం అడ్జస్ట్ చేసుకొని టమాటాలో ఉన్న వాటర్తో సహా దీన్ని ఉడకబెట్టుకోవాలి. దీంట్లో వాటర్ వేస్తే కొంచెం కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది, అందుకోసమనే ఈ విధంగా తక్కువ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటూ మన మూతలోంచి వచ్చే ఆవిరితోనే దీన్ని బాగా ఉడికిపించుకోవాలి. ఫ్రెండ్స్, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది మనకు రైస్తోని రోటీతోని చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆకుకూరలో ఉండే విటమిన్స్, మనకు బఠానీలో ఉండే విటమిన్స్ రెండు ఈ విధంగా కలుపుకొని వండుకోవడం వల్ల హెల్తీగా ఉంటాం. అంతేకాకుండా మంచి పోషకాలు మనకు లభిస్తాయి. ఎక్కువ కటింగ్స్ లేకుండా ఈ విధంగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం.